టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో పాకిస్తాన్ను ఇంటిదారి పట్టేలా చేసిన భారత్ నిన్న ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అదేనండి బంగ్లాదేశ్ను కూడా ఇంటిదారి పట్టేలా చేశారు మన టీమిండియా హీరోలు. వెస్టిండీస్లోని యాంటిగ్వా ఐలాండ్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద 50 పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది మన భారత్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ నిర్ణయం తప్పని తేలేలా మొదటి బంతి నుంచే భారత్ విరుచుకుపడింది. ప్రత్యేకించి వరల్డ్ కప్లో ఇన్నాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చిన మన ఓపెనర్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నిన్న మ్యాచ్లో అయితే అదరగొట్టేశారు. రోహిత్ 11 బాల్స్లోనే 3 4లు ఓ 6తో 23 పరుగులు చేస్తే కింగ్ విరాట్ కోహ్లీ 28 బాల్స్లో 1 4 3 సిక్సర్లతో 37 పరుగులు చేశారు. వీరిద్దరూ త్వరగానే అవుట్ అయినా మ్యాచ్కి కావాల్సిన ఇగ్నిషన్ అయితే అందించారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 36 పరుగులను తనదైన స్టైల్లో బాధేశాడు. అన్నిటికంటే హైలైట్ అంటే శివన్ దూబే అండ్ హార్దిక్ పాండ్యా పార్ట్నర్షిప్పే. ఈ సీజన్లో ఇప్పటివరకు బ్యాట్ జోల్పించిన ఈ దూబే నిన్న 3 సిక్స్లు బాది 34 పరుగులు చేశాడు. కొంచెం స్లో ఇన్నింగ్స్ అయినా మునుపటితో పోలిస్తే బెటర్ అయితే అనిపించింది. ఇక మన మైటీ ఆల్రౌండర్ పాండ్యా అయితే హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 27 బాల్స్లోనే 4 4లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేయడంతో పాటు టీమిండియా స్కోర్ను 196 పరుగులకు తీసుకెళ్లడంలో పాండ్యాదే కీ రోల్. ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ అయితే బాగానే ఆడింది. ముఖ్యంగా లిటన్ దాస్ అండ్ నజ్ముల్ శాంటో టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేశారు. అయితే పాండ్యా లిటన్ దాస్ను అవుట్ చేయడంతో మొదలైన పతనం మళ్ళీ ఆగలేదు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా బంగ్లా బ్యాట్స్మెన్ని క్రష్ చేసేశారు. కుల్దీప్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే మన బూమ్ బుమ్రా 4 ఓవర్లో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి తన పిసినారితనాన్ని మరోసారి చాటుకున్నాడు. హర్షదీప్ సింగ్కు 2 వికెట్లు దక్కడంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేయగలిగింది. ఫలితంగా భారత్ 50 పరుగుల విజయాన్ని అందుకోవడంతో పాటు టీ20 వరల్డ్ కప్లో సెమీస్ బెర్త్ను దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంది. హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ పైన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.